హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక మెటీరియల్ చూపిస్తున్నాను కదా. ఈ మెటీరియల్ని డైడ్ కేస్మెంట్ అని అంటారు. ఇది సిరిసెల్ల ప్రోడక్ట్. ఇది యాక్చువల్గా అక్కడ తయారవుతుంది మెటీరియల్. ఈ ప్రోడక్ట్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఈ ప్రోడక్ట్లో కూడా పెట్టికోట్స్ అనేటివి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో మీకు అంటే మీ ఆర్డర్ని బేస్ చేసుకొని పెట్టికోట్స్ అనేటివి తయారు చేస్తాము. ఇది పాప్లైన్ మెటీరియల్ కాదు ఇది. కాకపోతే ఈ గుడ్డ ఎలా ఉంటుంది అంటే లావుగా ఉంటుంది. పాప్లైన్ మెటీరియల్ లాగా మృదువుగా ఉండదు ఇది. ఇది రంగు పోతుంది అంటే రంగు పోతుంది ఫ్రెండ్స్ ఇది. బట్ కాకపోతే ఏంటి అంటే ఈ క్లాత్కి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్లాత్లో కూడా పెట్టికోట్స్ అనేటివి మన దగ్గర లభిస్తాయి. చూడండి, నేను మీకు కొన్ని టాన్స్ శాంపిల్గా చూపిస్తున్నాను ఇక్కడ. కొద్దిగా దగ్గరే తీసుకురాము. ఇవి రంగు లైట్గా పోతాయి, కానీ ఉతికిన ప్రతిసారి అయితే ఎంతో కొంత రంగు అనేది పోవడం అనేది మీకు కనబడుతుంది. అంటే ఈ గుడ్డ అలాగే ఉంటుంది. ఈ గుడ్డను వాడే వాళ్ళకి ఖచ్చితంగా అది తెలుస్తుంది. ఇదేంటి అంటే ఈ గుడ్డ పాప్లైన్ లాగా మృదువుగా ఉండదు, లావుగా ఉంటుంది అన్నమాట ఈ గుడ్డ. సో కొంతమంది ఈ క్లాత్లో పెట్టికోట్స్ కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళకి దొరకవు. కానీ ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీకు కావాలి అని అంటే ఆర్డర్ ఇచ్చినట్లయితే మీకు ఏ మెజర్మెంట్స్లో పెట్టికోట్స్ అయితే కావాలో ఆ మెజర్మెంట్స్లో పెట్టికోట్స్ అనేటివి స్టిచ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.